విశాఖ నగరంలోని బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నగర ఉపాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భావితరాల వారు సైతం ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దక్షిణ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నా పేరు చొక్కాకుల రాంబాబు, భారతీయ జనతా పార్టీ సిటీ ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు మన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైనటువంటి నరేంద్ర మేడపాటి మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ కూడా మన ఎల్ఐసి కోడలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడానికి మేము వచ్చాం. దక్షిణ నియోజకవర్గం నుండి మా యొక్క కన్వీనర్ అత్యుల్ శంకర్రావు గారు, భారత మైనార్టీ మోర్చా నాయకులు సీనియర్ నాయకులు రాజబాబు గారు, దళిత మోర్చా నాయకులు మరి శ్రీనివాస్ గారు, తర్వాత భాస్కర్ గారు తదితరులు చాలామంది వచ్చామండి. ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించామండి. ఈరోజు ప్రపంచ దేశాల్లోని అంబేద్కర్ గారు పుట్టినరోజు కాకుండా వర్ధంతులు కూడా చేయమని నరేంద్ర మోడీ గారు మా పార్టీ తరఫు నుండి స్లోగన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము అన్ని కోడల్లోని అన్ని వీధుల్లోని కూడా అంబేద్కర్ ఘన నివాళులు అర్పించమని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ మహనీయులు అప్పుడు రాజ్యాంగం రచించబట్టే ఈరోజు అందరూ కూడా అందరికీ మా దళితులందరికీ కూడు గుడ్డ నీడ దొరుకుతుంది. మేము 10 మందిలో కూడా మేము మనుషులమే అని అనిపించుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుడు. అందుకే ఆ మహనీయుడు చిరస్థాయిగా మేమే కాదు మా భావితరాలు కూడా స్మరించుకునే విధంగా ఉండాలని, అదేవిధంగా అతనికి ప్రపంచ దేశాల్లో కూడా వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు చూసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందండి. మొన్న ఈ మధ్యన ఒక విగ్రహాన్ని కూడా ఫారెన్లోని అదర్ కంట్రీలో నిలపడం జరిగింది. ఈ యొక్క మహనీయుని చూసి ఆ రోజు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఫస్ట్ టైంలో 14 ప్రధానమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు ఆ రోజు మేము రాజ్యాంగం రచించకపోతే ఈరోజు బీసీని అయినట్టు నేను ప్రధానమంత్రి పదవిని చేపట్టేవాడిని కాదు కూడా నొక్కి ఒక్కాడని చెప్పడం కూడా జరిగింది ఒక్కొక్క సందర్భంలో. అదేవిధంగా ఆ మహనీయునికి పుట్టిన దగ్గర నుండి ఆయన భౌతికాయాన్ని ఖననం చేసినంత వరకు అన్ని ప్రదేశాల్లో పంచతీర్థాలుగా వర్ణించి ఆ ప్రదేశాలకు ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఇచ్చేసారండి. దానికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలు ఇప్పుడు కూడా కొనియాడుతున్నారు. రాజ్యాంగం రచించడంలోనే ఎంతోమంది రాజ్యాంగాలు రచించారు, కానీ మన రాజ్యాంగం రచించినట్టు మహనీయుడు రచించినట్టు ఎవరు రచించలేదు. మనకు వచ్చిన ఖ్యాతి కూడా ఎవరు కూడా ఏ దేశానికి కూడా రాలేదని కోరుకుంటున్నాం.